హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ మెకానిక్ జాబితాను. ఈరోజు సండే కదండి, నేనైతే విజయమందిరం వెళ్తున్నానండి. మా ఊరు నుంచి వెళ్తాం 50 కిలోమీటర్లు, రావడం 50 కిలోమీటర్లు, అప్పుడు 100 కిలోమీటర్లు అండి. ఏదో ఒక సండే ఇంట్లో ఉందాం, మంచి రెస్ట్ తీసుకుందాం అనుకుంటానండి. కానీ ఏ సండే కూడా కుదిరి రావట్లేదండి. నా బండి వచ్చేసి జూపిటర్ 110 దీని గురించి సపరేట్గా వీడియో చేస్తానండి. ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్. సో ఇప్పుడైతే విజయమందిరం స్టార్ట్ చేశానండి. కానీ దారిలో అయితే బాగా ఆకలి వేసింది. ఒక బిర్యానీ చేసుకున్నామండి. బిర్యానీ కూడా మనోడు 150 రూపాయలు తీసుకున్నాడు. ప్లేట్ వచ్చేసి 2 ప్లేట్లు తీసుకున్నాను నేను మా ఊడికి అండి. బిర్యానీ అయితే బాగానే ఉందండి. కానీ ముక్కలు అయితే ఇంకో 2 వేస్తాడు అనుకున్నాను. కానీ ఒకటే లెగ్ పీస్ వేసాడు. ఇంకో ముక్క వేస్తాడేమో అనుకున్నా కానీ రాలేదండి. ఒకటే వేసింది. అట్టే అడ్జస్ట్ చేసుకున్నాము. లైట్గా ఒక కిల్లి చోట ఒకటి తాగి అడ్జస్ట్ చేసుకున్నామండి. సో మొత్తానికి అయితే విజయమందిరం వచ్చేసాం. కానీ మనోడైతే షాప్ తీయలేదండి. మనోడు సండే కదా తీయలేదు. మనోడు ఫోన్ చేస్తే 10 నిమిషాలు వస్తామని చెప్పి గంటకు వచ్చాడండి. మొత్తానికి అయితే సీట్ కవర్ ట్యాంక్ వాళ్ళు తీసుకున్నామండి. సీట్ కవర్ ట్యాంకర్ వచ్చేసి 450 వేస్తున్నామండి కస్టమర్కి. మేము ఒక 100 రూపాయలు మార్జిన్ తీసుకున్నాం. కస్టమర్లు అయితే మరి అన్న 200 కదా 250 కదా అని బేరాలు ఆడుతూ ఉంటారండి. మా ఇబ్బందులు ఏం అర్థం కావట్లేదు. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్